ఇది నా యూట్యూబ్ ఫస్ట్ లాంగ్ వీడియో. అండ్ నేను పూరికి వెళ్ళడం ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ అన్ ఐటర్నిటీ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ జస్ట్ నేను ఎలా వెళ్ళాను, నేనేం చేశాను, ఇట్స్ అబౌట్ మై సెల్ఫ్ అంతే. ఫస్ట్ అయితే నేను విజయవాడ టు వైజాగ్ బస్ కానీ ట్రైన్ కానీ బుక్ చేసుకోలేదు. డైరెక్ట్ గా వైజాగ్ నుంచి కోర్దా స్టేషన్ కి బుక్ చేసుకున్నాము. పూరికి పూరి స్టేషన్ కి మనకి ట్రైన్స్ అంత ఈజీగా దొరకవు. కోర్దా కానీ భువనేశ్వర్ కానీ తీసుకోవాలి. మాకు అది సడన్ ప్లాన్ పూరి వెళ్దాం అనేది, సో కోర్దాక్ అనేది బుక్ చేసుకున్నాము. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వైజాగ్ టు కోర్దా మాకు ట్రైన్ బుక్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయినాయి. బట్ విజయవాడ నుంచి వైజాగ్ కి మాత్రం ట్రైన్ ఆ రోజు మార్నింగే క్యాన్సిల్ అయిపోయింది. మాకు అంటే బుక్ అవ్వలేదు, వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోయి క్యాన్సిల్ అయిపోయింది. అండ్ బస్సు వాడు అప్పటి వరకు కన్ఫర్మ్ లో ఉంచి బస్సు లాస్ట్ మినిట్ అంటే 3 hours బస్సు స్టార్ట్ అవుతుంది అన్న 3 hours ముందు క్యాన్సిల్ చేశాడు. అండ్ ఆ రోజు సాటర్డే అనమాట. నెక్స్ట్ డే నుంచి సంక్రాంతి హాలిడేస్ స్టార్టింగ్. దారుణంగా ఉంది విజయవాడ మొత్తం. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు మొత్తం ఎవ్రీవన్ అందరూ ట్రావెలింగ్ లోనే ఉన్నారు. అందరూ బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళే. ఇది మా సిచ్యువేషన్. అప్పుడు ఇంకో బస్సు బుక్ చేసాం. అస్సలు ఆ బస్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు. దారుణం ఆ బస్ మాత్రం. నాన్ ఏసీ, పైగా సీటర్. అండ్ ఓవర్ దట్ పీపుల్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు. కింద పడుకుని పోతున్నారు ఇష్టం వచ్చినట్టు. దారుణమైన స్మెల్ అనమాట బస్ లో. సరే ఓకే, సమ్హౌ వి రీచ్డ్, గాడ్ గ్రేస్ వి రీచ్డ్ వైజాగ్. దెన్ గురుద్వారా దగ్గర దిగాము. గురుద్వారా నుంచి హ్యాపీగా అలాగా వైజాగ్ రైల్వే స్టేషన్ దాకా నడుచుకొని వెళ్ళిపోయాం. ఐ నో ఇట్ సౌండ్ స్ట్రేంజ్, బట్ నాకెందుకు ఆ టైంలో అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. బట్ వి వాక్ త్రూ ద డిస్టెన్స్ ఆల్ ద వే. నడిచాము. నడిచిన తర్వాత దెన్ ట్రైన్ ఒక దారుణం. మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత చూసేసరికి అదే జనరల్ క్లాస్ ఎక్కామా స్లీపర్ క్లాస్ ఎక్కామా అన్నది అర్థం కాలేదు. వాళ్ళని జరగమంటే ఇలా జరిగి కూర్చో అంటాడు. ఇంకా ఇలా వేసుకొని నాది ఏమో అప్పర్ క్లాస్, మా ఫ్రెండ్దేమో నాదేమో అప్పర్ బెర్త్, మా ఫ్రెండ్దేమో లోవర్ బెర్త్. ఇంకా మేమిద్దరం పైన సెటిల్ అయిపోయాం హ్యాపీగా అన్నాం. దారుణమైన వాసన, ఆ పాంతరాగుల వాసన. నేను మళ్ళీ చెప్తున్నాను, నార్త్కి వెళ్ళే ట్రైన్లు ఏ ట్రైన్స్ లో కూడా స్లీపర్ క్లాస్ తీసుకోవద్దు. అసలు ఇక్కడ సిచ్యువేషన్, మనం చెప్పిన మాట వాళ్ళు వినరు, మనం ఎంత కదిపినా కదలరు. అస్సలు స్లీపర్ క్లాస్ అనేది బుక్ చేసుకోవద్దు. ఆల్వేస్ గో ఫర్ ద థర్డ్ ఏసీ ఆర్ సెకండ్ ఏసీ. డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మీరు ఈ మధ్యలో కూర్చోలేరు. సరే, జరిగిందేదో జరిగిందని చెప్పి ఏదో ఒకలాగా దిగిపోయిన తర్వాత కోర్దా స్టేషన్ లో ఇంకొక దారుణం ఏంటంటే, అప్పటి వరకు మేము ఇంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, మా సీట్ లో వేరే వాళ్ళు కూర్చున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు రాని టీసీ మేము దిగిన తర్వాత మా ట్రైన్ టికెట్స్ అడిగి, మాకు ఒక అరగంట సేపు వేస్ట్. మా ట్రైన్ టికెట్స్ అడిగి, దాని పిఎన్ఆర్లు చెక్ చేసి, మీరు ఏ స్టేట్ వాళ్ళని అడిగి, మా ఆధార్ కార్డులు చెక్ చేసి, రెండు మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకొని, ఇవన్నీ అక్కడ చెక్ చేశారు. వాట్ అబౌట్ ది పీపుల్ ఇన్సైడ్? వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఐ డోంట్ అండర్స్టాండ్. పైగా అతను తెలుగు అయినా మేము క్వశ్చన్ చేసాం, లోన్ అంతమంది ఉన్నారు కదండి, కనీసం టీసీ కూడా రాలేదు, బయటకు రాగానే బాగానే మాకు టికెట్స్ ఉన్నాయి, మమ్మల్ని బాగానే చెక్ చేస్తున్నారు, వాట్ అబౌట్ ది పీపుల్ ఇన్సైడ్ అని. దే డిడ్ంట్ ఈవెన్ ఆస్క్, డిడ్ంట్ ఈవెన్ రెస్పాండ్. నన్ను అడిగితే సరే ఓకే బయటకు వచ్చి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పూరిలో స్కామ్స్ అనేవి బాగా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా మీరు రైల్వే స్టేషన్ నుంచి పూరికి బస్లో వస్తారు. బస్ మీకు అరౌండ్ 65 రూపీస్ అలా పడుతుంది.
తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో వాళ్ళ దగ్గర చాలా స్కామ్ జరుగుతుంది. 4 kilometers బీచ్ అనేది, బీచ్ దగ్గర ఉన్న రూమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మిమ్మల్ని బస్సు డ్రాప్ చేసిన చోట చాలా అంటే అక్కడ ఏరియా కూడా బాగోదు యాక్చువల్ గా. బీచ్ సైడ్ కొంచెం బాగుంటుంది, ఇక్కడ రూమ్స్ కూడా తక్కువ. అక్కడ మేము ఒకరిని అక్కడ బీచ్ దగ్గర డ్రాప్ చేస్తారా ఎంత అని అడిగితే 150 రూపీస్ చెప్పారు. 150 రూపీస్ అనేది చాలా ఎక్కువ. బట్ మేము అక్కడ బస్సు దిగేసరికి ఇంకా అర్జెంట్ గా రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చేసాము. అక్కడ ఒక అతను మాకేం చెప్పాడంటే, బీచ్ సైడ్ అసలు మీకు 2000 అలాగా రూమ్స్ ఉంటాయి, అసలు దొరకనే దొరకవు, ఇది పెద్ద సీజన్, అది ఇది, నేను మీకు అరౌండ్ ఈ ఏరియాలో చూపిస్తాను, అది కూడా 1500 లో చూపిస్తాను అన్నాడు. డోంట్ ఫాల్ ఫర్ ద స్కామ్స్, అంతే నేను చెప్పేది. మీరు పెద్దవాళ్ళతో వస్తే ఇంకా తప్పదు అన్న సిచ్యువేషన్ లో తీసుకోండి. అదర్వైజ్ మీరు యంగ్ గా ఉండి మీరు నడవగలరు, మీరు వెతుక్కోగలరు అనుకుంటే బీచ్ దగ్గరికి మాక్సిమం ఒక ర్యాపిడో అలా చూసుకోండి, నెగోషియేట్ చేసుకొని ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాప్ లో చూసుకుంటే మీకు అండర్ 1000 దొరుకుతాయి రూమ్స్ దొరికితే మీరు వెతుక్కొని అడిగి చూసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇది నా ఫైనల్ లుక్. ఇప్పుడు గుడికి వెళ్తున్నాను. నాకు తప్పలేదు, ఎందుకంటే చీర నేను హ్యాండిల్ చేయలేను నడుచుకుంటూ. మీరు మామూలు డ్రెస్ వేసుకుని అయితే చీరల మాత్రం కట్టుకొని రావాలి. టెంపుల్ అయితే ఐ కెనాట్ సే దట్ ఇన్ మై ఓన్ వర్డ్స్, ఇట్స్ ఇంక్రెడిబుల్, అంతే ఇంక్రెడిబుల్. లోన స్మాల్ టెంపుల్స్ చాలా ఉన్నాయి. అండ్ పెద్ద టెంపుల్ అయితే వాళ్ళకి లైన్లు గట్ట ఏముండవు, ఏదో అలా పంపించేస్తున్నారు, రష్ అవ్వకుంటూ వెళ్ళిపోవడమే. దేవుడు మీకు క్లియర్ గా కనిపించడు, ఎక్కడో దేవుడు గోపురం ఎక్కడో లోపల ఉంటది, మీరు ఎక్కడో లైన్ లో ఉంటారు. టేక్ యువర్ టైం, కొంచెం ప్యాక్డ్ గానే ఉంటుంది, మిమ్మల్ని వెంటనే బయటికి వెళ్ళిపోమని ఎవరు చెప్పరు. టేక్ యువర్ టైం, స్లోగా దేవుడిని చూడండి. బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఏ టెంపుల్ కి వెళ్ళినా మీకు బయటకు వచ్చిన తర్వాత దేవుడి మొహం ఆ బొమ్మ మీకు గుర్తుండదు. ఇట్ ఈస్ ద ట్రూత్. అంటే కొంతమంది గుర్తుండొచ్చు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ దేవుడి మొహం అనేది గుర్తుండదు. బట్ అట్ దిస్ టెంపుల్ మీరు బయటికి రాగానే మీకు దేవుడి మొహం గుర్తుంటుంది. ఇట్ ఫెల్ట్ స్ట్రేంజ్ ఫర్ మీ ఆల్సో, నాకు కూడా స్ట్రేంజ్ గానే అనిపించింది. అండ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక చిన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేయండి. అండ్ అక్కడ బజార్ అని ఒకటి ఉంటది, అందులో ఫుడ్ అయితే డోంట్ ఎవర్ మిస్ దట్ ఫుడ్. 100 రూపీస్ తీసుకుంటాడు. స్టార్టింగ్ లో ఉన్న స్టాల్ అయితే తీసుకోవద్దు, కొంచెం లోపలికి వెళ్ళండి, అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా ఒక ప్లేట్ లో మీకు ఫుడ్ పెట్టిస్తారు. అది ఒడిషా ఫుడ్ అనుకుంటా, ఐ డోంట్ నో. నాకు ఆ ఫుడ్ అంటే నాట్ సో ఫెమిలియర్ విత్ దాట్. బట్ ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి, ఫుడ్, రైస్ కూడా ఉంటది. ఇట్స్ అమేజింగ్ ఫుడ్. అసలు నేను ఒడిషియన్ ఫుడ్ ఎంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్. అక్కడ స్వీట్ బాక్స్ లాగా ఉంటాయి, చిన్న బాక్సెస్ లాగా ఉంటాయి, అందులో స్వీట్స్ వేసిస్తారు. ఇట్స్ నైస్, ఇట్స్ డీసెంట్, బాగున్నాయి. మేమిద్దరం ఆ బాక్స్ తీసుకున్నాము అండ్ బయటకు వచ్చేసాము. మొబైల్స్ తీసుకున్నాము. ఇవన్నీ టెంపుల్ కి వెళ్లే దారిలో ఉన్న ఫుడ్ స్టాల్స్. ఈ బొమ్మలు అండ్ స్వీట్స్, ఫుడ్ చాలా ఉంటుంది. ఇప్పుడే టెంపుల్ నుంచి బయటకు వచ్చాను. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ లోన ఒక 2 hours పట్టింది. లైన్స్ అవేం ఫాలో అవ్వరు, కొట్టుకోవడమే జరిగిద్ది యాక్చువల్ గా. బట్ లోపల మాత్రం ఆర్కిటెక్చర్ మాత్రం ఫ్యాబులస్ అసలు. అండ్ ఒక బజార్ అని ఉంటది లోపల అన్ని టెంపుల్స్ విజిట్ చేయండి. అండ్ ఒక బజార్ అని ఉంటది లోపల, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నప్రసాదం ఉంటది, అది 100 రూపీస్. అస్సలు మిస్ అవ్వదు, ఇట్ వాజ్ డెలిషియస్. అండ్ శారీలు గట్టా కట్టుకురా మాకండి, లోపల తోసేస్తారు. అందంగా లోపలికి వెళ్ళింది నేను పిశాచిలాగా బయటకు వచ్చాను. కంఫర్టబుల్ గా బట్టలు వేసుకోండి, అంతే. ఓకే, టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము జస్ట్ టెంపుల్ బయటనే ఒక చోట థాలీ తిన్నాము. అందులో రోటీ,
కర్రీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇట్స్ నైస్. నా సజెషన్ ఏంటంటే మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మీ లోకల్ ఫుడ్స్ తినద్దు. ఇఫ్ యూఆర్ అ సౌత్ ఇండియన్ అండ్ మీరు ఆంధ్ర తెలంగాణ, మనకి ఫెమిలియర్ గా ఉన్న ఫుడ్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ తినాలి ఎక్కడికైనా వెళ్ళినా అనుకుంటారు. డోంట్ ఎవర్ ట్రై దట్ బిర్యానీ ఇన్ అదర్ స్టేట్స్. అస్సలు. ఒడిషా ఫుడ్ ట్రై చేశాను నేను, ఇట్స్ నైస్. బట్ అన్ని చోట్ల నైస్ అని చెప్పాను. ఆ, మనము తెలుగు పీపుల్ ఫిష్ వేరేలాగా తింటాము. ఒడిషాలో యాక్చువల్ గా బెంగాలీ పీపుల్ ఎక్కువ ఉంటారు, పక్కనే కాబట్టి అక్కడ బెంగాలీ ఫిష్ అని ట్రై చేశాను. నాకు నచ్చలేదు. మోస్ట్ ప్రాబబ్లీ మన తెలుగు పీపుల్ ఎవరికి నచ్చదు, వదిలేసేయండి. ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు పొటాటోస్ కి తొక్కలు తీయకుండా కూరలు వండుతారు. పొటాటోస్ తొక్క తీయకుండా కూర వండుతారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. స్టార్టింగ్ లో టెంపుల్ దగ్గర తిన్న ఫుడ్ ఇట్ ఈస్ నైస్. అండ్ టిఫిన్స్ ఎవ్రీథింగ్ వాజ్ నైస్. టిఫిన్స్ అంటే నేను గారెను వాళ్ళు ఏదో పొటాటో లాంటి బోండా ఒకటి చేశారు. ఇట్ ఈస్ నైస్, వాటి వరకు నైస్. బట్ డోంట్ ట్రై ద బెంగాలీ ఫుడ్ ఇన్ ఒడిషా. ఇఫ్ యూ వాంట్ టు ట్రై బెంగాలీ ఫుడ్, గో టు కోల్కతా ఓన్లీ. నేను చేసిన తప్పు చేయొద్దు. అండ్ నాన్ వెజ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ నాన్ వెజ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ నాన్ వెజ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ authentic, ట్రై ఇట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ authentic ఫుడ్ దేర్, దెన్ యూ ట్రై ద నాన్ వెజ్ ఫుడ్. అదర్వైజ్ మీకు నాలాగా ఊరికనే కడుపులో నొప్పి వచ్చేసింది ఇది అంటే డోంట్ ట్రై నాన్ వెజ్ ఫుడ్. డోంట్ ట్రై ఫిష్. డోంట్ ట్రై ఫిష్ ఇన్ ఒడిషా ప్లీజ్. నెక్స్ట్ డే అరౌండ్ 8 అలా చెక్అవుట్ చేసేసి పూరి బస్ స్టాండ్కి స్టార్ట్ అయ్యాం. మనలాగా వీళ్ళకి హాలిడేస్ లేవనుకుంటాయి పిల్లలకి. ఏదో ర్యాలీ చేస్తున్నారు. ఇది పూరి బస్ స్టాండ్. కోనార్క్కి బస్ ఎక్కాము. అరౌండ్ 60 రూపీస్ తీసుకున్నాడు. ఇది కోనార్క్. ఇక్కడ మార్కెట్లో చూస్తే చాలా ఐటమ్స్ ఉంటాయి, హ్యాండీక్రాఫ్ట్స్ చాలా బాగున్నాయి. మేము ఇక్కడ తిన్న బ్రేక్ఫాస్ట్ ఇది. కోనార్క్ సన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మండే అయినా కూడా చాలా క్రౌడ్ ఉంది. ఈ సన్ టెంపుల్కి యాక్చువల్గా ఒక వీల్ ఉంటుంది అనమాట. ఆ వీల్లో 12 అవర్స్ చూపిస్తుంది. 12 అవర్స్ చూపించినప్పుడు నీడ పడిన దాన్ని బట్టి మనము టైం అనేది కనుక్కోవచ్చు. ఓకేనా, మిగతా ప్లేసెస్ కూడా చూపిస్తాను నేను. అసలు కెన్ యూ బిలీవ్ దట్ ఈ ఇన్వెన్షన్ అంతా 12th సెంచరీలో చేశారని? దిస్ అమౌంట్ ఆఫ్ డీటెయిలింగ్, అసలు మనుషులు కానీ దేవతలు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ కార్వ్డ్ అండ్ ఇట్ ఈస్ మేడ్ ఆన్, కంప్లీట్లీ మేడ్ ఆన్ స్టోన్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు యు నీడ్ టు సీ ఇట్ విత్ యువర్ ఓన్ ఐస్ అంతే. ఈ స్ట్రక్చర్స్ అన్నీ అసలు ఎంత హైట్ ఉన్నాయంటే అన్బిలీవబుల్. నాకు ఈ వీడియోలో మీకు అర్థమవుతుందో లేదో తెలీదు, బట్ దే ఆర్ వెరీ హై. అండ్ పీపుల్ ఇక్కడ చూడ్డానికి చాలామంది వచ్చారు. గైడ్స్ అనే వాళ్ళని మనం హైర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ యూ కెన్ హైర్ ఎ గైడ్. నెగోషియేట్ చేసైనా కూడా ఒక గైడ్ని హైర్ చేసుకోండి. ఆర్ ముందలే టెంపుల్ గురించి యూ కెన్ వాచ్ అన్ యూట్యూబ్ వీడియో. ఐల్ మేక్ అన్ వీడియో అబౌట్ ఇట్, ప్లీజ్ వాచ్ ఇట్. ఈ సన్ టెంపుల్ 12th సెంచరీలో కట్టింది. ఒక కింగ్ కట్టాడనమాట. యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ వెనకమాల ఇంకోటి ఉండేది, అది డిస్ట్రాయ్ అయిపోయిందంట ఓవర్ ద టైమ్. ఈ రెండు మిగిలిని ఇంకా కొన్ని స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. బట్ ద లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఉంది అక్కడ. ఆ ఏనుగులు కానీ దేవకన్యలు, అసలు అసలు లెవెల్, అసలు ఇంత కార్వింగ్ ఎలా చేశారు అప్పట్లోనే అన్నది స్టిల్ అ మిస్టరీ. అండ్ ఈ 10 రూపీస్ నోట్ మీద ఉన్న వీల్ ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి బ్రిక్ టెంపుల్, అంటే కంప్లీట్ గా ఇటుకలతో చేశారు. మిగతా స్ట్రక్చర్ అంతా మనకి స్టోన్ తో కార్వ్ చేసింది. ఇది ఒక్కటే
ఇటుకలతో కట్టింది ఇది. అండ్ 10th century టు 11th century మధ్యలో కట్టారు. మిగతా స్ట్రక్చర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ఇది ఒకటే ఇటుకతో కట్టారు, మిగతాదంతా కంప్లీట్లీ మేడ్ ఆఫ్ స్టోన్. మేము యాక్చువల్గా అక్కడ గైడ్ కావాలా అని అడిగారు, మేము గైడ్ని తీసుకోలేదు. దీని గురించి ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలిసినాకే చెప్తాను. ఇది ఏదో స్ట్రక్చర్ ఉంది యాక్చువల్గా, ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది ఇదంతా. చాలా టెంపుల్ మొత్తం ఉంది ఇది కాలవో లేకపోతే డ్రైనేజ్ సిస్టమో ఐ డోంట్ నో, నేను చెప్తాను. ఇది మెయిన్ ఫోటోలు దిగే స్పాట్. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇక్కడ దిగిన ఫొటోస్ని ఐ విల్ షో దెమ్ టు యూ. నాకు ఒక ఫ్రెండ్ దొరికారు, ఇదే నా క్యూటీ. చూసారా ఎండను ఆస్వాదిస్తుంది హ్యాపీగా. యాక్చువల్గా నాకు ఎప్పుడు అనిపించేది డబ్బున్న వాళ్ళ ఇంట్లో కుక్కలాగా పుట్టాలని. ఎందుకంటే ఏం పని చేయనవసరం లేదు, హ్యాపీగా అన్నం పెడతారు, చక్కగా స్నానం చేపిస్తారు, అంతా హ్యాపీ జీవితం. డబ్బున్న వాళ్ళ ఇంట్లో కుక్కలా పుట్టడం కంటే ఇంకా అదృష్టం ఏముంది. ఇదే ఛాయాదేవి టెంపుల్. ఇదే డిస్ట్రాయ్ అయింది ఓవర్ టైం. ఎలాగ డిస్ట్రాయ్ అయింది అనేది మనకి క్లారిటీ లేదు. ఇది 12th centuryలో కట్టింది. ఈ టెంపుల్ కార్వింగ్స్ మాత్రం అసలు చెప్పులు వేసుకొని ఎక్కడ నడవాలంటే కూడా ఇట్ ఫీల్స్ లైక్ ఏ క్రైమ్, అంత డీటెయిలింగ్ ఉంది ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ గురించి బ్రీఫ్గా నేను ఇంకో వీడియో చేస్తాను. ఇట్స్ జస్ట్ అంటే బ్రీఫ్ లైట్గా పైన చెప్పడమే. ఈ టెంపుల్ గురించి డీటెయిల్గా ఇంకో వీడియో తీస్తాను నేను. ఆ టెంపుల్ నుంచి ఇక్కడ వరకు ఇదేదో ఉంది, నాకు తెలియదు బాగా అనుకుంటున్నా. బట్ ఇంత హెరిటేజ్ సైట్లో ఉండి కూడా ఇక్కడ ఇలా చెత్తలాగా చేయడం, ఇట్ ఫీల్స్ రాంగ్ రైట్. అసలు ప్లాస్టిక్ బాటిల్స్ పడేసి ఏ పడితే ఏ పడేసి, నా ఒపీనియన్లో అసలు ఇక్కడ లోపలికి ఇలాంటి రానికూడదని అనుకుంటున్నాను. మేము లగేజ్తో వచ్చాము, లగేజ్ కూడా ఉంచడానికి ప్లేస్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్క హెరిటేజ్ సైట్ని ఎంతలాగా డిస్ట్రాయ్ చేస్తారంటే, అసలు నీట్గా ఉన్న ప్లేస్లు కూడా ఇట్లా డిస్ట్రాయ్ చేసేసి చెత్తలాగా చేసేసి, మన ఇండియన్ హెరిటేజ్ సిస్టంలో ఇదే ఫాల్ట్. ఎప్పుడైనా కూడా మంచి మంచి సైట్లు ఉన్నప్పుడు వాటిని ఇట్లాగా బాటిల్స్ వేసి డిస్ట్రాయ్ చేయడం. మన విజయవాడలో కూడా కొండపల్లి మీద మంచి కార్వింగ్స్ ఉంటాయి, ఆ కార్వింగ్స్ మీద ఇష్టం వచ్చినట్టు పేర్లు రాసేసి వాటర్ బాటిల్స్ పడేసి మన కల్చర్ని మనమే ప్రిజర్వ్ చేసుకోకపోతే దెన్ హూ విల్. ఈ కోనార్క్ సన్ టెంపుల్, సూర్యుడికి ఉన్న 7 హార్సెస్ ఈ టెంపుల్లో కార్వ్ చేసి ఉంటాయి. అండ్ మొత్తం టోటల్గా కలిపి 24 వీల్స్ చూసాం మేము ఈ టెంపుల్లో. మొత్తం అన్ని ఇంట్రికేట్ డీటెయిల్స్, అసలు ఇంపెకబుల్ డీటెయిల్స్. అండ్ అంటే దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, అందరినీ కార్వ్ చేశారు. ఐ విల్ డూ అ డీటెయిల్డ్ యానిమేటెడ్ వీడియో అబౌట్ ఇట్. దెన్ మేము అక్కడి నుంచి చంద్రబాగ్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. ఆటోకి ఒక 100 మళ్ళీ. బీచ్ అయితే చాలా బాగుంది. కొంచెం దూరం వెళ్తే పీపుల్ తక్కువ మందే ఉంటారు. నేను కొన్ని వీడియోలు తీసుకున్నాను. బీచ్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్, చాలా బాగా మెయింటైన్ చేశారు. మీకు ఇక్కడి నుంచే పూరి ఆర్ భువనేశ్వర్కి బస్సెస్ అనేవి దొరుకుతాయి. మేము భువనేశ్వర్కి బస్ తీసుకున్నాము. మా బస్సుకి యాక్చువల్లీ విజయవాడ బస్సు బుక్ చేసుకున్నాము, దానికి చాలా లేట్ అయింది. అటు ఇటు చేసి లాస్ట్కి బస్ ఎక్కి వీ హ్యావ్ రీచ్డ్ విజయవాడ. సో నేను జగన్నాథ్ టెంపుల్ ఎందుకు విజిట్ చేద్దాం అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్గా చాలా హెల్త్ ఇష్యూ ఉంది. అండ్ అట్ దట్ టైం నాకు అసలు మోటివేషనే లేదు. నాకు అసలు తినడానికి కూడా అదొక పెద్ద సమస్య అనమాట. లైక్ ఎలా చెప్తారు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. ఇఫ్ యూర్ లైక్ మీ యూ కెన్ అండర్స్టాండ్. మా ఫాదర్ చనిపోయిన తర్వాత క్రానిక్ డిప్రెషన్ వచ్చింది. అంటే డిప్రెషన్ అంటే ఇప్పుడు ఏదో సినిమాలో చూపించేసేలాగా తాగేసి తలకాయ కూడా వేసుకుని అలాగేమి ఉండదు.
జస్ట్ నిద్ర పట్టకుండా యూ నో ద ఫీలింగ్. దేనికి మోటివేషన్ ఉండదు, తినడానికి కూడా ఒక పెద్ద ఇష్యూ. నీకు అన్నం తిన్నావంటే నువ్వు జీవితంలో పెద్ద అచీవ్మెంట్. ఏదో కడుపు నింపుకోవడానికి ఏదో చెత్త తింటావు, అది ఇది 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 ఏదో నీ ఫేవరెట్ ఫుడ్ తినడం మానేస్తావు. నేను లైఫ్ లో ఆ స్టేజ్కి వచ్చేసినప్పుడు అప్పుడు అనుకున్నాను, ఐ నీడ్ టు ఫిక్స్ మై సెల్ఫ్ అని అనుకున్నాను. దెన్ ఐ వెంట్ టు ద పూరి. అంతే, నేను అనుకున్నాను, ఆ నిమిషాన్ని అనుకున్నాను, జస్ట్ 3 days ముందు అనుకున్నాను, అండ్ దెన్ ఐ డిడ్ దాట్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మీరు మీ పేరెంట్స్ ఫేవరెట్ డాటర్ ఆర్ ఫేవరెట్ సన్ గా ఉండాలి అనుకుంటే ఐ కాంట్ హెల్ప్ యూ. బట్ ఇఫ్ యూర్ at the lowest point of your life, you need to do what your mind says, what your heart says. మీరు లోయెస్ట్ పాయింట్ లో ఉన్నారు, మీరేం గో త్రూ అవుతున్నారు మీకే తెలుస్తుంది. యూ నీడ్ టు గెట్ యువర్ సెల్ఫ్ అప్. ఓకేనా? మీరు డిప్రెషన్ లో ఉన్నారు అని చెప్పి నో బడీ గెట్స్ యూ అప్ అంటే వెంటనే వచ్చేసేయాలి, వెంటనే యూ నీడ్ టు గెట్ యువర్ సెల్ఫ్ అప్ అని ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ. జస్ట్ నేను ఈ వీడియో తీస్తున్నాను, చూసే వాళ్ళు అరౌండ్ ఓకే ఒక 18 to 25 మధ్యలో ఉంటారు. వాళ్ళకి ఆ ఏజ్ లోనే కదా యూ నీడ్ టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ పేరెంట్స్, let me tell you one thing, you need to disappoint your parents. It's very clear. You need to disappoint your parents at some point or the other. మీరు 100% మీ పేరెంట్స్ కి ఎప్పుడు నచ్చరు. You need to tell them in a way that they can understand. వాళ్ళు కూడా at some point or the other అర్థం చేసుకుంటారు. You need to go on trips, explore yourself. Don't keep on doing the things that you can. Explore new things. Cinematography అంటే ఇష్టం. ఓకే, I've told this in front of the camera. నేను ఇదివరకు ఇలా చిన్న చిన్న రీల్స్ ఆర్ టిక్ టాక్ ఉండే టైంలో టిక్ టాక్ చేసిన పీపుల్ యూస్ టు మాక్ మీ. నన్ను బాగా మాక్ చేశారు. ఓకేనా? నేను ఇప్పుడు ఐ కెన్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు నేను ఎంత హెల్త్ ఇష్యూ పడుతున్నప్పుడు ఐ నో ద వాల్యూ. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, కొన్ని రోజులైనా ఇలా ఉండకపోవచ్చు. దట్స్ వై ఐ స్టార్టెడ్ డూయింగ్ ద కంటెంట్. ఓకే, ఈరోజు ఇంత బాగా ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. కొన్ని రోజుల ముందు అలా కూర్చోలేకపోయాను, ఆ తర్వాత కూర్చుంటానో లేదో నాకు తెలీదు. ఐఎమ్ నాట్ మేనిఫెస్టింగ్ ఎనీ హెల్త్ ఇష్యూ. ఐఎమ్ జస్ట్ టెలింగ్ దట్ ఈ రోజు ఇలా ఉన్నాం, రేపు ఇలా ఉన్నాం. డూ వాట్ యూ క్యాన్. అస్సలు పీపుల్ గురించి ఆలోచించొద్దు. మీరు ట్రిప్స్కి వెళ్ళినా, మీరు ట్రిప్స్కి వెళ్ళకపోయినా, మీరు డీసెంట్ గా బట్టలు వేసుకున్నా, మీరు డీసెంట్ గా బట్టలు వేసుకోకపోయినా, మీరు ఎలాగున్నా కూడా దే విల్ జడ్జ్. మీరు స్ట్రాంగ్ గా ఉన్నా, వీక్ గా ఉన్నా, ఏడ్చినా ఏడవకపోయినా దే విల్ జడ్జ్ యూ. ఐఎమ్ టెల్లింగ్ యూ, దే విల్ జడ్జ్ యూ. జస్ట్ గో ఆన్ టు ద ట్రిప్. దిస్ ట్రిప్ మేడ్ మీ ఎ హ్యాపీ పర్సన్. మీరే హ్యాపీగా ఉండాలి. యూ నీడ్ టు గెట్ యువర్ సెల్ఫ్ అప్. నాకు క్రానిక్ డిప్రెషన్ ఉన్నప్పుడు నేను ఇట్లా లోయెస్ట్ పాయింట్ ఆఫ్ మై లైఫ్, ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ అట్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. ఐ గాట్ అప్ అండ్ ఐ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్. నేను మా మమ్మీని ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీథింగ్. యు నో దట్ మా ఫాదర్ని అడిగేదాన్ని, మా మదర్ని ఎప్పుడు ఇలా ఇది కొనిపించమ్మా అది కొనిపించమ్మా అని అడగలేదు. నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు థెరపీ. రైట్ నౌ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు థెరపీ. బట్ వెళ్తున్న స్టార్టింగ్ లో నేను అడిగాను, మమ్మీ నాకు ఒక రింగ్ లైట్ను, ఒక ట్రైపాడ్ అండ్ 1 మైక్ కావాలి, ఇప్పుడు కలిపి అరౌండ్ 2000 పడతాయి. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్. షీ సపోర్టెడ్ మీ వెరీ వెల్. ఈ విషయంలో షీ సపోర్టెడ్ మీ వెరీ వెల్. అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పను నేను. మీకు కాంటెంట్ క్రియేషన్ అనే కాదు, మీకు సమ్ కైండ్ ఆఫ్ థింగ్ చేయాలని ఉంటుంది. సమ్ పీపుల్ లైక్ పెయింటింగ్ ఆర్ డ్రాయింగ్. ఐ లైక్ కాంటెంట్ క్రియేషన్. ఐ లైక్
I like the camera. I like speaking to the camera, and I like the camera. That's why I'm speaking to the camera. I'm making the memories. I'm storing the memories. Okay, that's what I can say. See you in the next video. Please subscribe so that I can earn some money. Okay, let me earn some money. Thank you. Bye.